భగవాన్ దాస్, కాళిదాస్ నా భార్యని, నా బామ్మర్దిని ఎంత దారుణంగా ఒడిగట్టుకున్నారా దుర్మార్గులారా. ఇన్స్పెక్టర్, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి చెడ పురుగుల్ని ఇద్దరిని తీసుకెళ్ళి లాకప్లో వేయండి. తర్వాత నేను చూసుకుంటాను. రే గౌతమ్, నువ్వు మమ్మల్ని అరెస్టు చేసేంత మగ్గాడివయ్యావరా? త్వరలోనే ఫలితం అనుభవిస్తా. రే గౌతమ్, నువ్వు మమ్మల్ని అరెస్టు చేస్తే నీకు ఆ తర్వాత నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ లోకంలో దాగున్నా, 7 సముద్రాల పక్కనున్నా నీకు విడుచుకొచ్చి ఇక్కడే సమాధి కడతా. రే కాళిదాస్, రే భగవాన్ దాస్, ఈ కంటంలో ప్రాణం ఉండగా ప్రాణం పోటానికి కానీ సరే సిద్ధపడతాను, కానీ మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉండటానికి మాత్రం రాజీ పడే సిద్ధే లేదు. ఇక పోండి పోండి రా, మీరు తీసుకెళ్ళండి. ఇలా జరుగుతూ న్యాయస్థానానికి భగవాన్ దాస్ కాళిదాస్ వెళ్ళారు. అక్కడ జరిగినటువంటి కేసుకు సంబంధించినటువంటి ఈ భగవాన్ దాస్ కాళిదాసులను విచారించిన తర్వాత ఈ సూర్య హత్యకు ఎటువంటి సంబంధం లేదని, సరైన సాక్ష్యాధారాల రుజువు కానందున వాదోపవాదాల తరువాత భగవాన్ దాస్ కాళిదాసు నిర్దోషులుగా ప్రకటిస్తూ వారిని విడుదల చేయడమైనది. సూర్య హత్యకు సంబంధించిన ఆ దోషులను పట్టుకోవాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు ఇవ్వడమైనది. ఒక బాధ్యత గల న్యాయమూర్తి అయి ఉండి వ్యక్తిగత కక్షలతో భగవాన్ దాస్ కాళిదాసులను అరెస్టు చేయించాడని, ఇలాంటి పొరపాటును మరొక్కసారి జరగకుండా చూసుకోమని జస్టిస్ గౌతమ్ను మందలించడం జరిగింది. జస్టిస్ గౌతమ్ నా కొడుకు ప్రాణాలతో మిగలకూడదు. పద, వారి ప్రాణాలు తీద్దాం.
ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? శత్రుశేషం రుణశేషం ఉండకూడదే. పిల్లవాడిని మొగుడిని ఆయన ఇంట్లో లేరు. ఆయనతో మీకేంటి పని? చూడు పాప, ముందు వాడితోనే పని, ఆ తర్వాత నీతో పని. ఏ మిస్టర్, హద్దులు మీరి మాట్లాడుతున్నావు. మర్యాదగా మాట్లాడండి. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళండి. ఇదేమైనా ఎండాకాలమేనే ఒళ్ళు ఎలాగుంది అని అడుగుతున్నావు? నీ ఒళ్ళు మా ఒళ్ళు కలిస్తే బాగుంటదే. నువ్వు కలుపుతావా? మా మళ్ళీ కలపమంటా. రే, ఒక ఆడదాంతో మాట్లాడే మాటలేనా ఇవి? మీకు సిగ్గు లేదురా? సిగ్గా? అది ఎలా ఉంటదే? సిగ్గు చిన్నప్పుడే పోయింది. సిగ్గా సిగ్గా సిగ్గెందుకే? సిగ్గెందుకే? ఆడదాన్ని అనుభవించాలంటే సిగ్గెందుకే? దమ్ము దమ్ము దమ్ములున్నా రే దుర్మార్గులారా, ఎందుకు వచ్చారు? మీకేం కావాలి? మేము నీ మొగుణ్ణి ఈ లోకం నుండి శాశ్వతంగా పంపించడానికి వచ్చామే. కానీ కానీ నిన్ను చూడగానే వాడికి వాడికి మృత్యుదేవత దూరమే నాకు పిశాచి దగ్గరైందిరా. అరే దుర్మార్గులారా, మా వారు వస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి ఏకంగా నరకానికి పంపిస్తారా? అబ్బో, వచ్చాడండి దీని మొగుడు. ఆకాశం నుంచి ఊడిపడ్డాడు. చూడు పాప, నీ మొగుడికి అంత సీను లేదే. వాడి నూరేళ్ళ ఆయుష్ ఈ రోజుతో తీరిపోతుందా? మీరేమన్నా దేవుళ్ళేరా మీరు చెప్పినట్లు జరగడానికి? పిచ్చిదానా, ఆ భగవంతుడు రాతకైనా మార్పు ఉంటదేమో కానీ ఈ భగవాన్ దాస్ మాటకు మార్పు ఉండదు. సమాన్ రాదా? రే, మర్యాదగా వెళ్తారా లేక పోలీసులకు ఫోన్ చేయమంటారా? పోలీసులా పోలీసులా వాళ్ళు వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు? అడుగు జాడలు వింటారు, ఆమడ ఆమడ దూరంలో నిలబడతారు. వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు? బెట్టు చెయ్యకుండా
మా కౌగిలో వాలిపోతే మంచిది పాప, లేకపోతే నీ వంటి మీద ఒక్కొక్క వస్త్రాన్ని తిప్పి ఈ లైబ్రరీ సెంటర్లో మానభంగం చేయాల్సి వస్తుంది. రే, మనిషి జన్మ ఎత్తి ఇలా ప్రవర్తించడానికి కొంచెం ఉన్న సిగ్గుండాలిరా. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి అంటేందిరా బాబు, 2 లక్షలు ఖర్చు పెట్టి డ్రామా వేస్తుంటే వెళ్ళండి బాబు. ఎలా వెళ్ళమంటావే, ఎలా వెళ్ళమంటావే? పువ్వులు నల్లగాలి, చదరాలు నీ గాజుల్లో పగలాలి. ఇవన్నీ జరగకుండా ఎలా వెళ్ళమంటావే? రే, మీకు అక్క చెల్లెలు లేరా, తల్లిదండ్రులు లేరా? మీరు పుట్టింది కూడా ఒక ఆడదానికి, అలాంటిది ఒక ఆడదాన్ని బలాత్కారం చేస్తున్నారు. మీరు పుట్టిన ఆడది కూడా ఒక ఆడదే అని గుర్తుంచుకోండిరా. అదే మీ జన్మకి పుణ్యక్షేత్రం అని తెలుసుకోండిరా. అరే బావా, వచ్చిందయ్యా వయ్యారి, దీన్ని ముట్టుకుంటే మేము పైకి పోతామంట. ఎలా వెళ్ళమంటావే? నీ అన్నం చూస్తుంటే ఆ బ్రహ్మకైనా రెమ్మ తెగులు పడుతుంది. ఎలా వెళ్ళమంటావే? ఎలా వెళ్ళమంటావే? వదలండి దుర్మార్గులారా. మాతో జీవితాంతం కాపురం చెయ్యమనట్టలేదే. ఒక్కసారి 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 మా కోరిక తీర్చవు. రే, ఒక్క ఆడదాని కోసం 2 ప్రాకులాడుతున్నారు. అసలు మగవాళ్ళేనారా? యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. భగవాన్ దాస్, కాళిదాస్, భగవాన్ దాస్, నన్నేం చేయదు. ఎలా వదిలిపెట్టమంటావే? ఒక్క ఆడదాన్ని 5 అన్న తమ్ముళ్ళు పంచుకున్నారమ్మా. మేము ఇద్దరం పంచుకుంటే తప్పేమిటి? వద్దు, మీరు నా కన్నులు లాంటి వారు. కాళ్ళు పట్టుకుంటాను, మీకు దండం పెడతాను. అబ్బా, ఏమండి అన్నదాన్ని ఎల్లుండైనా చూడవచ్చు, కానీ అన్నదాన్ని ఈరోజు మా సిద్ధాంతమే. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय
సంభవామి యుగే యుగే. ఏ అసురుడు సృష్టించిన పంచమ తంత్రం, నరజాతిని వంచిన దారుణ కుల మంత్రము, నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా, తెగిపడిన ఏకలవ్య బొటన వేలు సాక్షిగా, ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా, ప్రశ్నించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో అరవండో, మీ గుండెల డప్పు కొట్టి నినదిస్తూ నిలదీస్తూ అడగండో, పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో, మీరు అరవండో. వారికి తప్పించుకుంటారు. నరమేధపు మహారథం గుండెలపై నడిచిన, నలిగిన పేదరికం చితికి చిద్రమవుతున్నా, కసితో దొరతనమే పశువై తల విసిరిన, అసహాయుల ఘోషతో దిశలు మారు మోగిన, కళ్ళుండి చెవులుండి కనని వినని పాలకులను అడగండో, పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో. తల ఎత్తిన స్త్రీ ధైర్యం బలికి తరలిపోతోంది, గళమెత్తని దైన్యంలో జనం కుమిలిపోతోంది, మనువాదపు మంటల్లో ఊరు తగలబడుతోంది, మగ పశువుల కాళ్ల కింద మగువ నలిగిపోతోంది, ఈ దౌష్యం ఇక వద్దని, ఈ క్రౌర్యం ఇక వద్దని అరవండో, పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో. అర్ధరాత్రి ఆడపడుచు సంచరించు స్వర్గం, రానీయదు ఏనాటికి ఈ రాక్షస రాజ్యం, బలవంతుల రక్షణకే భక్షక భటవర్గం, వెలివాడల కన్నీటికి కరగదులే ధన స్వామ్యం, ఇక తప్పదు ప్రతి ఒక్కడు ఒక ఉరుమై ఒక మెరుపై నిలవండో, మీ గుండెల డప్పు కొట్టి నిలదీస్తూ నిలదీస్తూ అడగండో, పంచముని సృష్టించిన ఆ వంచన తల తెంచగ కదలండో, మీరు గెలవండో. ఏయ్, నేను లేని టైంలో కాదు ఆడదాని మీద మీ ప్రతాపం. తమ్ముంటే ధైర్యం ఉంటే నా మీద ఢీకొనండి, ఛాలెంజ్ చేస్తా. నువ్వు లేని సమయంలో నీ భార్య ఆమె అందాన్ని చూసి కాసేపు ప్రణయతాపం తీర్చుకుంటున్నామురా.
ఒక్కళ్ళనొక్కళ్ళు చూసుకోండిరా. ఇదే ఇదే మీకు ఆఖరి రోజు. మా జోలికొస్తే ఏ నా కొడుకు అయినా ఇదే గతి పడుతుంది. భగవాన్ దాస్, కాళిదాస్, భగవాన్ దాస్. ఎంత పని జరిగిందమ్మా. బాబుగారు, బాబుగారు, భూమిలో పూసిన బోధువా విరిచి విరై ఓ చిరునవ్వ కన్నుల ఆశలు నీరై కాడగ కామాంధులకి బలిపోయావా. కన్న భూమిలో పూసిన బోధువా విరిచి విరై ఓ చిరునవ్వ కన్నుల ఆశలు నీరై కాడగ కామాంధులకి బలిపోయావా.
ಕತ್ತಲೆ ಪ್ರಾಣವಾಯನ ಕಲ್ಲಗುಂಡಲೆ ಕಲ್ಲಡಿಲ್ಲಿನ కదిలే కాలం ఆగిపోయిన పొడిచే ప్రస్తుడు గుండె పగులున కలకలలాడిన ఓ నవమధువా కలకలలాడిన ఓ నవమధువా కారు మేఘములు కమ్మేశాయ కాల సర్పమే కోరలు శాసిందా కర్మభూమిలో పోసిన ఓ భూవా అన్నుల ఆశలు నీవై కాదు కామాంగులకి బలిపోయావా కామాంగులకి బలిపోయావా కామాంగులకి బలిపోయావా అన్యాయం జరిగింది చూసారా పచ్చని సంసారం ఎవరికి అపకారం తెలియనటువంటి ఒక న్యాయమూర్తి కుటుంబం సర్వ ఆశలు చేశారు ఆ పాపిష్టులు ఇక వాళ్ళ తోడుగా వాళ్ళ నీడగా ఒక్క రామయ్య అతని కుమారులు మిగిలిన్నారు వాళ్ళు పోతూ పోతూ కూడా మా కుమారుల్లో కక్షను పెంచవద్దని చెప్పి వెళ్ళారంటే వాళ్ళెంత మంచి వాళ్ళు మనం తెలుసుకోవాలి. అలాగే రామయ్య వాళ్ళల్లో పగ ప్రతీకారం పెంచకుండా వాళ్ళని చదివించి ప్రయోజకులు చేయవలసిందిగా మన న్యాయమూర్తి గారి మాటల ద్వారా మీకు తెలియజేయడమైనది. నిమిషాలు గంటలుగా, గంటలు రోజులుగా, రోజులు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా, 15 సంవత్సరాలు గడిచాయి. భగవాన్ దాస్ కాళిదాస్ అక్రమాలకు అంతం లేకుండా పోయింది. వాళ్ళ అరాచకాలు అక్రమాలు ఆపగలేవారు లేరా? అసలు పుట్టారా? పుట్టలేదా? పుట్టబోరా? వాళ్ళ అరాచకాలకు అంతం ఎప్పుడు? వాళ్ళను అంతం చేసే వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. కత్తి కన్నా పదులుగా, గాలి కన్నా వేగంగా, పిడుగులా మీ ముందుకు వస్తున్నారు. రౌడీ రానా పోలీస్ బ్రిగేడ్. మహానగరంలో మాయగాడు, మహానగరంలో మాయగాడు, చిరకాలంగా ఏ మానవుడు చిరంజీవిగా ఉన్నాడు, చిరంజీవిగా ఉన్నాడు. ఇతనే భగవాన్ దాస్ కాళిదాసుల ముద్దుల తమ్ముడు ప్రేమదాస్. ఒక కాలేజీ స్టూడెంట్గా ఉంటూ ఎన్నో దోపిడీలు, దొంగతనాలు చేస్తూ అటు ప్రభుత్వం దృష్టిలో, ఇటు ప్రజల దృష్టిలో
ఒక కాలేజీ కుర్రాడిగా ఉంటూ ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిల మానాలను దోచుకుంటూ ఈ ప్రభుత్వానికి దొరకకుండా తిరుగుతున్న డేంజరస్ క్రిమినల్ ఇతని ప్రేమదాస్. ఊరంగశ్రీ బేబీ కమాన్. వెచ్చంగా మల్లె పూలు నలగని మెచ్చంగా కొంటె పెదవి ముద్దు పాట పాడంగా శ్రీరంగా ఏరువాక సాగని ఏకంగా శ్రీరంగా ఏరువాక సాగని ఏకంగా ముక్కు పుడక వెలుతురులో మోజు వెచ్చగా
సరసంగా మల్లె పూలు నలగని మెత్తంగా కోక కదవి ముద్దు పాట పాడంగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగగా హలో పోలీస్ పృథ్వీ దొంగల పాలిట సింహ స్వప్నం ఇప్పుడే ట్రైనింగ్ పూర్తి చేసుకొని కొత్తగానే ఈ ఊర్లో జాబు చేయటానికి వచ్చాడు. అంతలోనే వేట మొదలు పెట్టాడు. ఇక అయిపోయింది దొంగల చాప్టర్. తెలుసా మిస్టర్, నువ్వు ఎవరైతే నాకేంటి నీ బ్రీచ్ కేసు సగ్గిని ముడుచున్నాయని మర్యాదగా ఓపెన్ చెయ్యి. మిస్టర్ ఇన్స్పెక్టర్, ఈ డిపార్ట్మెంట్కి నువ్వు వెళ్ళి పై ఉన్న అధికారాలు కనుక్కో. నేనేమిటో నా పవర్ ఏమిటో చెబుతారు. నువ్వు చంద్రమండల అధిపతి కావచ్చు, లేక సూర్యమండల దళపతి కావచ్చు, కానీ నా ముందు నువ్వు ఒక స్మగ్లర్వి. ఇన్స్పెక్టర్, ఈ చట్టం ఈ ప్రమాద చుట్టం కానిస్టేబుల్ మొదలుకొని డిఏజీ వరకు నా ఇంటి గేటు ముందు కుక్కల కాపలు కాస్తారా. అలాంటిది నువ్వే నాకు బిస్తరు కొట్టావు. ఎంత ధైర్యం నీకు? వాళ్ళంతా అవినీతి పాల్పడే కుక్కలరా. వాళ్ళంతా చూసుకొని మీలాంటి రౌడీలకు, గుండాలకు, పగలలకు అంతూ లేకుండా పోయింది. కానీ నాలాంటి సిల్చర్ పోలీస్ సభ్యులు చూసుకోవడము. ఇన్స్పెక్టర్ భగవాన్ దాస్, కాళీదాస్ పేర్లు ఎప్పుడైనా విన్నావారా? భగవాన్ దాస్, భగత్ సింగ్ అలా గొప్పగా చెప్పావు. నీ గుత్తి కోసి గులాబ్ జామున్ తినిపిస్తా. అరే ఇన్స్పెక్టర్, నన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళామా? కానీ డబ్బు 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 అని పుష్పయవనంలో న్యాయస్థానం రెక్కలు కొట్టుకొని నన్ను నిర్దిష్టని తీర్పిస్తుందిరా. రే ఓకే డైలాగ్ ఓకే.
పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే వస్తావా జానకి వస్తావా జానకి వస్తావా జానకి వంగతోటకి వస్తావా జానకి సింధులాటకి వస్తావా జానకి వంగతోటకి వస్తావా జానకి సింధులాటకి ఏమంత్రమేశావు చిన్నదాన నువ్వు నన్ను దోచుకున్నావే కుర్రదాన ఏమంత్రమేశావు చిన్నదాన నువ్వు నన్ను దోచుకున్నావే కుర్రదాన ఏమందు చల్లావే ఎరిదాన నువ్వు ఎంత పని చేశావే కుర్రదాన ఏమందు చల్లావే ఎరిదాన నువ్వు ఎంత పని చేశావే కుర్రదాన ఎవడ్రా మీరు? ఎవరు పేరు చెప్తే ఈ ప్రభుత్వాలు ఈ ప్రజలు ప్రాణాల్లో గుప్పెట్లు పట్టుకుంటారు. ఎవరిని పట్టుకోవడానికి ఈ కేంద్ర దళాలు తల కింద తపస్సు చేస్తారు. పిడుగులు గిడ పిండి చేయగల బందిపోటు రాకాసు మనుషులం మేమే. నిన్న రాత్రి మద్రాసు ఓడరేవుల్లో నీ బాస్ సరుకు పట్టుకున్నాడు. మర్యాదగా మాకు అప్పచెప్పమని చెప్పు. పిరికి పొందలా దాక్కున్నాడా? ఇవ్వకుండా ఏం చేస్తారా? ప్రాణాలు తీసి
తెలియదు. మర్యాదగా పట్టుకున్న సరుకు అప్పచెప్పమని చెప్పు, లేదా మైండ్ ఇట్. బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, హెచ్చరిస్తున్నా. ప్రాణాలు కాపాడుకోవడమని హెచ్చరిస్తున్నావు. మర్యాదగా నీ బాసు రమ్మని చెప్ప. వస్తున్నాడు చూడండి రా. కాసేపట్లో మా బాస్ ప్రతాపం ఏందో చూపెడతాడు చూడండి. దళపతి ఓకే. ఉన్నవాడు ఎవడు? సామ్రాజ్యంలో అడుగు పెట్టాడు. చూడు విజయ్, వీళ్ళ సంగతి నేను 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 చూసుకుంటా. నువ్వు లోపలికి వెళ్ళు. మిస్టర్ రాణా ప్రతాప్, మర్యాదగా నువ్వు పట్టుకున్న 50 కోట్ల సరుకు మాకు అప్పచెప్పు, లేదా నీ ప్రాణాలు అంతలవాయిలో కలిసిపోతాయి. మేమంటే ఈ ప్రజలు, ప్రభుత్వాలు గజాలాడతాయి. మా సరుకుని తీసుకెళ్తావా? ఈ రానా అంటే ఏమనుకున్నారా? మీలాంటి బద్మాషులకి ముచ్చమటలు పడతాయి. దమ్ములున్న దాదాకైనా, గుంటలున్న గుంటాకైనా ఈ రాన ముందు ఆమన దూరంలో చేతులు కట్టుకొని నిలబడతారు. ఆగు, ఈ మాఫియా సామ్రాజ్యానికి రాజుని, మహారాజుని, మగటం లేని మహారాజుని. మీలాంటి బండిపోటు దొంగలకి కింగ్ ఆఫ్ కింగ్ని. మిస్టర్ రాజా, ఏమి చేశాయి అక్రమాలకు చోట కాలు దూవుతున్నావు? మర్యాదగా అడ్డు తప్పుకో. నీ మెడకాయ మీద తలకాయ ఉండదు. ఈ రానాతో రంగంలో కాలు దూవితే ప్రాణాలు మిలగవు. బెదిరిస్తున్నావా? నీ బెదిరిపోవటానికి అల్పులం కాదు, పిడుగులో. ఈ రోజుతో నీ ఆయుష్ మూడింది. ఇక తలుచుకో దైవాది. రే, ఈ రానా అంటే మహాశక్తి. ఈ శక్తిని ఎదిరించే శక్తి భూ ప్రపంచంలోనే లేదు. మర్యాదగా వచ్చిన దారిలోనే వెళ్ళండి, మీ ప్రాణాలైనా మెలుగుతాయి. నువ్వు చెప్పే మాటలకు నీ మెల్లు గోలు మిలటానికి రాలేదు. మర్యాదగా నువ్వు పట్టుకున్న సరుకు అప్పచెప్పు. ఒకవేళ మా సరుకు మాకు ఇవ్వకపోతే ఈ రానా శాసిస్తే
తెగిపోతాయి. ఈరాన కన్ను చూపు పడితే కటికరాయి పగిలిపోతుంది. ఈరాన పేరు వింటే సప్త సముద్రాలే లావలా ఉప్పొంగి పడతాయి. నేను తలుచుకుంటే మిమ్మల్ని ఇక్కడే ఈ క్షణమే అస్థి పంజరాలుగా మార్చగలను. కానీ మీతో తలపడే సాయి నాది కాదు. గెట్ అవుట్. మిస్టర్ రాణా, నీ వీరత్వం విని నీ గోళ్ళు మిలటానికి రాలేదు. మర్యాదగా నీ అపూర్వమైన మెడను కట్ చేసి మా బాస్కి ఏం చేసి వచ్చావారా? తుఫాన్, ఇంకా మాటలతో పని లేదు. చెప్పాల్సిందే. మా చేతుల నుంచి తప్పించుకోవచ్చు. మా బాస్ నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాడు. నన్ను ఎదుర్కోవడం నీ అబ్బతరం కాదు కదా. ఆరాకాశి అబ్బతరం కూడా కాదు. రే, వాడితో వెళ్ళి చెప్పండి, ఈరాన ముందు ఎర్దవేస్తే వాడి సామ్రాజ్యాన్ని పాములతో భూస్థాపితం చేస్తాను. వాడు రెచ్చిపోయి తల తిక్క సమాధానం చెప్తే వాడి కాళ్ళు విరిచి రైల్వే స్టేషన్ దగ్గర పిచ్చగాడిని చేస్తాను. దమ్ముంటే రమ్మను, వాడు నేను తేల్చుకుంటా. పోండ్రా పిరికి పందల్లారా మీకోసం. ఏ నిషా, రా బయటకి, నన్ను ఆనందం పెట్టు. ఈ రోడ్డు ముందా నా కొడుకులతో బుర్ర హీట్ ఎక్కింది. రా తొందరగా రా. గుండెలు తీసిన పండు.